హే ఆల్ దిస్ ఇస్ కృష్ణ టెక్ ఇన్ ఫ్రెండ్స్. మనకు సేల్ అయితే ఈరోజు మిడ్ నైట్ నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. మీకు గ్రేట్ ఇండియన్ సేల్ ఒకటిని మన బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే ఉన్నాయి కదా. మీకు ఈ సేల్స్లో మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కొనాలి ఏమైనా అనుకుంటే మాత్రం మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే మీకు అప్డేట్ చేస్తుంటాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి సేల్‌లో ఎవరైనా మొబైల్ కొనాలనుకుంటే మాత్రం 15,000 నుంచి మీకు 50,000 బిలో ఉన్న మొబైల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడైతే నేను కంప్లీట్‌గా అయితే చెప్తా. మీకు ఆల్రెడీ వీటి గురించి నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. మీకు ఇప్పుడు నేను కంప్లీట్‌గా ఫీచర్స్ అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. కొన్ని అయితే మీకు చెప్తాను. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకు వీటి యొక్క లింక్స్ కూడా అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మీకు అయితే నేను అప్డేట్ చేస్తుంటాను. అక్కడ అన్నీ కూడా పెడుతుంటాను. ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ మాత్రమే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడుతుంటానండి. ఒకసారి మీకు నచ్చితే అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఓకే. సో ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం 15,000లో మనం మాట్లాడుకుందామండి. మనకి 15,000లో చూసుకుంటే మనకి రియల్‌మీ P1 మొబైల్ ఒకటైతే వస్తుందండి మీకు 15,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో. మీకు ఇందులో ర్యామ్ వేరియంట్ బట్టి మీకు ప్రైస్ అయితే వేరియంట్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ కూడా నేను చేశాను. మీరు ఒకసారి అయితే అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 అయితే మీకు ప్రాసెసర్ అయితే వస్తుందండి మీకు ఇది. మీకు బ్యాటరీ చూసుకుంటే మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. కెమెరా చూసుకుంటే మనకిది 50 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ మీకు నెక్స్ట్ ఇంకో మొబైల్ చూసుకుంటే మనకిది వివో T3X మొబైల్ అండి. ఈ మొబైల్ కూడా మీకు స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 అయితే వస్తుంది మీకిది. అండ్ మీకు ఐక్యూ Z9X కూడా మీకైతే స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 అయితే వస్తుంది. ఈ 2 కూడా మీకు ఈ 3 మొబైల్స్‌లో మీకు ఏ మొబైల్ నచ్చితే మీరైతే హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చు. 15,000లో 20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో చూసుకుంటే మీకు మోటో G85 మొబైల్ అండి. ఈ మొబైల్ కోసం నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా చేశాను. మీకు ఇక్కడ ఇస్తాను మీరైతే చెక్ చేయండి. ఇది కూడా మీకు ప్రైస్ మీకు 20,000 అయ్యే ఉంటాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో ఉంది. అంటే మీకు ప్రైజెస్ ఇవి ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుండండి. మీకు కార్డ్ ఆఫర్స్ కూడా మీకు చూసుకుంటే ఎస్‌బీఐ మీద 10% డిస్కౌంట్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ మీద 10% డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూసుకొని చెక్ చేసి మీరైతే బై చేయాలి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది ఐక్యూ Z9 అండి. ఇది మీకు 20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే వస్తుంది మీకు ఇది. మీకు కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ చూసుకుంటే మీకు ఇంకా 2,000 అలాగే డిస్కౌంట్ అయితే వస్తుంటది. ఒకసారి చూసి బై చేసుకోవచ్చు. ఇది కూడా రెడ్మీ నోట్ 13 ప్రో ఇది చూసుకుంటే మీకు 21,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ అయితే ప్రెజెంట్ అయితే ఉంది. మీకు సేల్‌లో ఇంకా చూసుకుంటే ఇంకా తగ్గొచ్చు. ఇది మీకు స్నాప్‌డ్రాగన్ 7S జనరేషన్ 2 అయితే వస్తుంది మీకు ఇది. ఇది కూడా మీకు బెస్ట్ మొబైల్ అండి. ఈ మొబైల్ మీకు చూసుకుంటే రెడ్మీలో ఇదొక బెస్ట్ మొబైల్. ఒకసారి చూడాలనుకుంటే ఒకసారి ఎవరికైనా నచ్చితే రెడ్మీలో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం హ్యాపీగా అయితే దీన్ని కూడా బై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చెప్పి ఈ 3 మొబైల్స్ కూడా మీకు అన్నీ మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీలు అయితే వస్తున్నాయండి మీకు ఇది. మీకు అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ ఆల్మోస్ట్ అన్నీ మీకు 2024లో లాంచ్ అయిన మొబైల్స్ మాత్రమేనండి. ఏవో ఓ రెండో ఎన్నో ఉంటాయి మీకు లాస్ట్ డిసెంబర్, అక్టోబర్ బిలో అంతే. అంతకు మించి ఇంక పైకైతే నేను తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే మీకు ఓఎస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కూడా మనం. అందుకనే 25లో ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో మనం చూసుకుంటే పోకో ఎక్స్6 ప్రో అండి. మీకు ప్రో అండి. ఇది మీకు 23,490 అయితే ఉంది మీకు. ఇంకా కార్డ్స్‌లో అయితే ఇంకా తగ్గుతుంటది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అయితే వస్తుందండి మీకు ఇది. ఓకే. కెమెరా చూసుకుంటే మీకు ఇది 64 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుందండి మీకు. ఓకేనా? వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 అండి. ఇది మీకు 23,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే వస్తుంది. మీకు ఇది స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 అయితే వస్తుంది మీకు ఇది. ఓకేనా? ఇంకో మొబైల్ వచ్చేసరికి మీకు ఇది నథింగ్ ఫోన్ 2ఏ మొబైల్ అండి. ఇది కూడా మీకు 25,699 అయితే వస్తుంది. కానీ ఇది మీకు 20,000, 25,000 అంటారు కానీ మీకు ఇంకా ఈ చార్జర్‌కి వీటికి అయితే కొంచెం ఎక్స్‌ట్రా ప్రైజెస్ అయితే అవుతుంటాయి. దీని ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో అయితే వస్తుందండి మీకు ఇది. ఓకేనా? సో ఈ 3 మొబైల్స్‌లో కూడా మీకు ఏ మొబైల్ నచ్చితే అదైతే హ్యాపీగా అయితే బై చేయొచ్చు. మీకు చూసుకుంటే గేమింగ్ వాళ్ళు చూసుకుంటే మాత్రం మీకు పోకో ఎక్స్6 ప్రో అయితే బాగానే ఉంటుందండి. అండ్ నథింగ్ ఫోన్ 2ఏ అయితే చూసుకుంటే మీకు యూజర్ ఇంటర్ఫేస్ మీకు చాలా బాగుంటుంది. యూఐ చాలా క్లీన్ అయితే ఉంటుంది. మీకు ఫొటోస్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం మీకు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4లో అయితే మీకు ఫొటోస్ అయితే బాగుంటాయి. ఈ వన్‌ప్లస్‌లో చాలా వరకు అందరూ గ్రీన్ లైన్ ఇష్యూ అనేసి ఏదో అనుకుంటున్నారు కదా. అది చెప్పలేమండి. అది మనం కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అంటే ఏ మొబైల్‌కి అయినా చాలా వరకు మనం మొబైల్స్‌లో అయితే మనం ఈ గ్రీన్ లైన్ ఇష్యూని అయితే చూస్తున్నాం. అది తెలీదు ఇంకా చెప్పలేము ఇంక మనకి. ఒకవేళ మీకు వెంటనే ఏమైనా వస్తే మీరు వెంటనే కస్టమర్ కేర్‌ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. సో ఇది 25,000లో మనం మొబైల్స్ మాట్లాడుకుంటే. 30కేలో మనం మొబైల్ చూసుకున్నప్పుడు 30కేలో చూసుకుంటే మీకు పోకో ఎఫ్6 ఉందండి. ఇది మీకు 28,566 అయితే ప్రైస్ అయితే వస్తుంది మీకు. స్నాప్‌డ్రాగన్ 8S జనరేషన్ 3 అయితే వస్తుంది మీకు ఇది. ఇది మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది మీకు. ఇది కెమెరా చూసుకుంటే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది మీకు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు ఇది 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది రియల్‌మీ GT 60 మొబైల్ అండి. ఇది మీకు 30,999 అయితే ప్రైస్ అయితే ఉంటుంది. మీకు స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ 3 అయితే వస్తుంది మీకు ఇది. చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఇది 8 మెగాపిక్సెల్
పిక్సెల్ కెమెరా వస్తుంది. ఇది మీకు బ్యాటరీ చూసుకుంటే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఇది ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మీకు 32 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఓకేనా. నేను ఆల్రెడీ ఇవన్నీ మొబైల్స్ అన్నిటివి కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఒకసారి మీరైతే అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. మీకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అండి. మీకు OnePlus Nord 4లో కావాలనుకుంటే అది కూడా మీకు 30,000 అయితే వస్తుంది. మీకు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కావాలనుకుంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది మీకు. 30 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు. అల్ట్రా వైడ్ యాంగిల్ 10 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ క్యామ్ మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుందండి. ఓకే. మీకు దీంట్లో ఈ మోటోలో చూసుకుంటే మీకు బ్యాటరీ చూసుకుంటే 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. దీనికన్నా బెస్ట్ అనిపిస్తే మాత్రం మీకు OnePlus Nord 4 అయితే ఇంకో బెటర్ చాయిస్ అని చెప్తే. ఓకే. నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుందండి 40Kలో మనకి చూసుకుంటే అంటే 40K బిలో అయితే ఉంటాయి ఇవి. మీకు చూసుకుంటే ఐక్యూ నియో 9 ప్రో అండి. మీకు గేమింగ్ మొబైల్ అండి ఇది. గేమింగ్ అండ్ కెమెరా కూడా మీకైతే ఈ ఫోన్ అయితే బెస్ట్ అండి. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 అయితే వస్తుంది మీకు. ఇది చూసుకుంటే ఇది కెమెరా చూసుకుంటే మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. 8 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుందండి మీకు. ఇది బ్యాటరీ మీకు 5000 అయితే వస్తుంది. 5000 బ్యాటరీ మీకు చూసుకుంటే 5160 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. మీకు OnePlus 12R అండి. మీకు ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా మీకు OnePlus ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి నచ్చట్లేదు. బట్ చూసుకుంటే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో కొంచెం ఆ వాల్యూకి కొంచెం కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ అనేది చెప్పొచ్చు. చూసుకుంటే మీకు ఇది 8 జనరేషన్ 2 అయితే వస్తుంది మీకు ఇది. ఇది ప్రైస్ చూసుకుంటే మీకు 42,998 అయితే మీకు ప్రైస్ అయితే వస్తుంది. ఇది 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది 8 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 5500 బ్యాటరీ అయితే మీకైతే వస్తుంది. ఓకే. మీకు నెక్స్ట్ ఇంకో మొబైల్ మనం మాట్లాడుకుంటే గూగుల్ పిక్సెల్ 8 గూగుల్ టెన్సర్ G3 అయితే వస్తుందండి మీకు. ఇది ఇందులో మనకి కెమెరా మాత్రం చెప్పవసరం లేదండి మీకు. గూగుల్ పిక్సెల్ అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, చాలా ఓడిన వాళ్ళందరికీ కూడా. అండ్ మీకు ఇందులో ఓఎస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ చూసుకుంటే మనకి ఇది వీళ్ళు 7 ఇయర్స్ అయితే మనకు ఓఎస్ అప్డేట్ ఇస్తున్నారు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మీకు 7 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. ఇది మనకి కాకపోతే ఇది లాంచ్ అయింది మాత్రం మీకు అక్టోబర్లో అయితే లాంచ్ అయిందండి. లాస్ట్ ఇయర్ 2023 మీకు అక్టోబర్లో అయితే లాంచ్ అయింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. దీనికంటే ఇంకో మొబైల్ కూడా ఉంది. దీనికన్నా బెస్ట్ ఇంకోటి ఏంటంటే అది గూగుల్ పిక్సెల్ 7a అండి. అది కూడా మీకు బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఒకవేళ అది ఏమైనా మీకు తగ్గినట్టయితే మీరు దీనికి ఎలాగా ఓఎస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువైతే వస్తున్నాయి. లాంగ్ అయితే ఉంటాయి. 7 ఇయర్స్ వరకు అయితే ఉంటాయి మీకు. దానికి కూడా 7 ఇయర్స్ అయితే వస్తున్నాయి. 7 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అయితే ఉంటాయి. ఒకసారి అది కూడా కావాలనుకుంటే చెక్ చేయండి. ఇది కంప్లీట్గా 40,000లో మనం మాట్లాడుకుంటే ఓకే. మనకి ఈ 50,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనం చూసుకుంటే మనకి ఐక్యూ 12 అండి. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 అయితే వస్తుంది మీకు. ఇది 52,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వస్తుంది మీకు ఇది. ఓకే. అండ్ మీకు ఇంకో మొబైల్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఇది Xiaomi 14 అండి. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 అయితే వస్తుంది మీకు. Xiaomiలో మీకు ఇది వీడియోకి అయితే చాలా బాగుంటుందండి ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు కెమెరా కూడా మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. మీకు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే వస్తుంది మీకు. ఫ్రంట్ చూసుకుంటే మీకు 32 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ మాత్రం కొంచెం ఇప్పుడు ప్రతి దాంట్లో చాలా వరకు అయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నాడు మనకి. ఇది ఇందులో చూసుకుంటే 4610 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే మీకు గూగుల్ పిక్సెల్ 8a అండి. ఇది కూడా మీకు చూసుకుంటే ఆల్మోస్ట్ 52,000 53,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకి ఇంకా తక్కువకి అయితే వస్తుంది. 64 మెగా పిక్సెల్ కెమెరా అండ్ 32 తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.